ఈ రోజున చూడండి, క్రిస్మస్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. లేక ఒక బిడ్డ పుట్టింది ఒక తల్లికి ఇతర దేశాల్లో, చలి దేశాల్లో. ఆ బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలిపించుకుందట, నాకు బిడ్డ పుట్టాడు చూద్దురు కానీ రండని. అందరూ వచ్చారు, చాలా చక్కగా డెకరేట్ చేశారు, కేకులు తెచ్చారు, లైట్లు పెట్టారు, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని పలకరించుకుంటున్నారు. మరి కేక్ కట్ చేద్దామని బెడ్డేది అని అడగగానే, అయ్యో ఏది బెడ్డేది బెడ్డేది అని తల్లి వచ్చిన వాళ్ళందరూ అడగడం మొదలు పెట్టారు. ఎక్కడ కనపడలేదు, ఇంట్లో ఏమైపోయింది అని చూస్తుంటే ఆ బిడ్డను ఎంట్రన్స్లో ఒక ఉయ్యాల్లో తొట్టులో పడుకోబెట్టింది ఆమె. ఈ వచ్చిన వాళ్ళందరూ చలి దేశం వాళ్ళకి కాబట్టి ఓవర్ కోట్ వేసుకుంటారంటే ఈ కోటు మీద మోకాళ్ళ కిందకుండే దళసరి కోట్లు ఉంటాయి. ఆ కోట్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు తీసి ఏం చేస్తారంటే ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ కోట్లు దాని మీద పడేశారు. బిడ్డేది బిడ్డేది అంటే తల్లికి చాలాసేపటికి గుర్తొచ్చింది ఉయ్యాల్లో ఉందని. గబగబగబా కొన్ని 100 కోట్లు బయటికి తీసేటప్పటికీ ఊపిరాడక బిడ్డ చచ్చిపోయిందంటే. ఫంక్షన్ ఎవరికి? అన్ని ఆర్భాటాలు చేశారు కానీ బిడ్డను పట్టించుకోవాలి. అలాగే ఉంది వాళ్ళ క్రిస్మస్. ఇవాళ క్రీస్తుకు చోటు లేని స్టేజీల మీద నాట్యాలు ఉంటాయి, ఆరంభాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ తాత ఉంటాడు, అన్నీ ఉంటున్నాయి కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. క్రీస్తుకి మనం చోటు ఇవ్వాలి.